ఇంతవరకు కీర్తనతో స్తుతించిన తండ్రి, సమయంలో లేఖనాలు చదువుతున్నాం. గ్రంథము మాకు ఏవైతే మీ మాటలు మాకు అందించబడి ఉన్నావో గ్రంథ ప్రజలు సంగతులు గ్రహించి సత్యానికి మరి ఎక్కువగా మేము దగ్గర అవుతూ మీ చిత్తాన్ని నెరవేర్చేవారు ఉంచండి. వచ్చిన జ్ఞాపకం చేసుకునండి. నిలబడి ఉన్న దాసులను సమయోచితమైన జ్ఞానంతో నింపమని మీ పాత్రగా వాడుతున్నాను. మా ప్రభు చేసి క్రీస్తు గారికి ప్రార్థన ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధకులుగా చేయవలసిన అందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు యేసు క్రీస్తు వారిని గురించినటువంటి వార్త సమాజంలో నేటికి మోగుతుంది అంటే కారణం క్రీస్తు ప్రభు వారి యొక్క ఉనికి నేటికి కూడా ప్రజల్లో నిరర్ధకం చేయాలి అనుకున్న ఆనాటి ప్రజలు మాటలు కూడా నిర్వీర్యం చేసి తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చి ఆనాటి తరాల్లో, ఆనాటి యుగంలో కానీ నేటి యుగంలో కానీ ఏదైనా దేవుని చేతిలోనే ఉందే, నరుల చేతిలో లేదు అని దేవుడు రుజువు చేశాడు. అందులో ప్రధానంగా క్రీస్తు ప్రభు వారి యొక్క నిత్య సంకల్పంలో ఈరోజు మన పాఠం దేవుడి నిత్య సంకల్పానికి కేంద్ర బిందువు ఏది. రైట్. గత కొన్ని వారాలుగా మనము క్రీస్తు ప్రభు వారు శిలువలో పలికిన మాటను వింటూ ఉన్నాం. తదనంతరం ఆయన 7వ మాట తర్వాత ప్రాణం విడిచారు, సమాధి చేయబడ్డారు. ఆయన బ్రతికుండగా శరీరంతో ఉన్నప్పుడు చెప్పిన మాటలలో 3వ దినాన్ని నేను ఏమవుతున్నాను తిరిగి చేస్తాను అనే మాట కూడా చదువుతారు. మత్తయి సువార్త 16:21 ఆ మాట చదివాడే చాలా అవసరం లేదు, రాసుకోండి. మృతుల్లో నుంచి ప్రభువు లేస్తానని చెప్పిన మాటల్ని నిరర్ధకం చేయగలిగితే, ఆయన లేవకుండా చేయగలిగితే నా పని నేను అనుకున్నది జరుగుతుంది అనుకున్నాడు అపవాది. అపవాది తనకి లేదు కాబట్టి శరీరం, వాయుస్సు లేదు కాబట్టి ఎవరో ఒకరిని వాడుకుంటాడు. వాడుకుని యోధా మత నాయకుల్ని వాడుకుని వారి ద్వారా అపవాది తన కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. వారు ఎంతవరకు తీసుకెళ్లారో మనకు తెలుసు. సిలువ వేసుకున్నారు. అక్కడితో ఆగారా? ఆగి యోధా మత నాయకులకు ఉన్నటువంటి యోధా మతం అనేది 2-3 సార్లు అన్నాం, అది మతం కాదు. యోధా మత నాయకులు ఆ మతాన్ని పోషించి సంరక్షిస్తున్నారు కాబట్టి ఏదో ఒక కొత్త నామం ఒకటి మనకి వినిపిస్తుంది. మధ్యకాలంలో యేసు నామం అని అందరూ పలుకుతున్నారు. ఆ నామాన్ని పలకకుండా చేయాలి, అసలు లేకుండా చేయాలి అనేటువంటి కంకణం కట్టుకున్నారు. అసలు భూమి మీద లేకుండా శాశ్వతంగా తుడిచివేయాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు ఎవరంటే యోధా మత నాయకులు. యోధా మత నాయకులకి ఆ ఉద్దేశాన్ని కలిగించింది ఎవరు? ఆ
వాళ్ళ వెనకాల పని చేయించుకున్నది ఎవరు? అపవాది చేయిస్తున్నాడు కాబట్టి నాయకులు యేసుని ఏం చేశారు? సిలువ వేయించారు. ఏమండి, వాళ్ళు చేయవలసిన కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ వస్తున్నారు. ఫ్రేమ్ ఆడలే కానీ, ఫిగర్ ఆడలే కానీ జరిగించేదంతా ఎవరో? అపవాది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నట్టుగా మన ప్రసంగానికి అవసరం అవుతుంది కాబట్టి ఆ మాట చదువుదాము. మత్తయి 16వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది బయట చంపబడి 3వ దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజెప్ప మొదలుపెట్టాడు అని చూశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ దినాన్ని తిరిగి లేస్తారు అనేటువంటి వాస్తవాన్ని ఆయనే తన నోటితో చెప్పారు. ఆయన చెప్పిన మాటల్ని నిరర్థకం చేయగలిగితే, ఆయన లేవకుండా చేయగలిగితే, దేవుని యొక్క నిత్య సంకల్పం అంతా కూడా కూలిపోయేది. ఆయన ఏమైతే ప్లాన్ చేసుకున్నాడో అదంతా కూడా ఏదో పేక ముక్కల్లాగా కూలిపోతుంది. ఆయన కట్టుకున్న ఆ ప్లాన్ అంతా, సంకల్పం ఎంత ప్లాన్ అయితే చేశాడో సృష్టికి ముందు నిత్య సంకల్పం, ఆయన అనుకున్నదంతా కూలిపోతుంది. ఏం జరగకపోతే, యేసు తాను పలికిన మాట 3వ దినాన్ని తిరిగి లేస్తాననే మాట జరగకపోతే ఆయన మాట అంటాం అది ఏదో ఇద్దరి మధ్య, ముగ్గురి మధ్య అన్నాడా? ఆనాడు సమాజం అంతరికి తెలిసింది. ప్రత్యేకంగా ఈ పాయింట్ని ఎవరు బలంగా తీసుకున్నారో? యూదులు తీసుకున్నారు. ఈయన తిరిగి లేవనవ్వకూడదు. ఈయన కానీ తిరిగి లేపబడలేదు అనుకోండి, దేవుని యొక్క సంకల్పం అంతా ఏమైపోద్దంటే ఆయన అనుకున్నదంతా తాడుపడేది. పరిస్థితులు అన్ని తాడుపడేది. ఏమండి, ఈ పునరుత్థానం అంటే క్రీస్తు ప్రభు తిరిగి లేవడం అనే దాన్ని గ్రంథ ప్రకారం పునరుత్థానం అంటాం. ఈ పునరుత్థానం అనేటువంటిది దేవుడు తన నిత్య సంకల్పానికి రూపులు దిద్దుకున్నాడు. ఆయన తిరిగి లేవడంలో ఆయన అనుకున్న దాన్ని ఇంకా మెరుగులు పరిచాడు దేవుడు సంకల్పానికి. అబ్బా, నా కుమారుడు తిరిగి లేపబడ్డాడు, నా ప్లాన్ అంతా సక్సెస్ అయిపోతుంది అనుకున్నాడు. మీరు అనుకున్న ఆలోచనలన్నీ మీ కొడుకులో నెరవేరే అనుకోండి, మీ మొహం ఎలా ఉంటుంది? వెలుగదు. మీరు అనుకున్నాయన్నీ నెరవేరాలనుకున్నప్పుడు మీ మొహం ఎలా ఉంటుంది? ఎక్స్పెక్ట్ చేసిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు చూసినప్పుడు ఎలా ఉంటుంది? మీరు ఊహించిన దానికంటే దేవుడు ఎప్పుడు చేసేది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? రైట్, నేను అనుకున్నది జరిగింది, ఇప్పుడు నేను ఒక్కొక్క స్టెప్ వేయటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశం మనం ఎలాగైతే కలిగి ఉంటామో, పరమ తండ్రి కూడా క్రీస్తు యొక్క పునరుత్థానంతో తన సంకల్పానికి రూపురేఖలు ఇంకా దిద్దుతుండే, మెరుగుపరిచేది. మానవ జాతి కొరకు దేవుని నిత్య సంకల్పానికి క్రీస్తు యేసు వారి యొక్క పునరుత్థానమే కేంద్ర బిందువుగా ఉంది. ఇది ప్రత్యేకంగా రాసుకోండి. మానవుల యొక్క రాసుకోండి, మానవాళి కొరకు దేవుని నిత్య సంకల్పానికి క్రీస్తు యేసు పునరుత్థానం కేంద్ర బిందువుగా నిలిచింది. అంటే ఇప్పుడు మనం రక్షించబడటానికి, మానవులందరూ రక్షించబడటానికి క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానమే దేవుని నిత్య సంకల్పానికి ఎలా ఉంది? సెంటర్ పాయింట్, కేంద్ర బిందువుగా ఉందని. అసలు కేంద్ర బిందువే, కేంద్రంలోనే ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, కొంతమంది ఏమైపోతారు? అయిపోతా. కేంద్రంలో పడిపోవాలంటే ఇక్కడ ఎమ్మెల్యే, అక్కడ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారు, ప్రభుత్వం ఏమైపోతుంది? పడుతుంది. అంటే ఏ నిర్ణయం అంతా ఎక్కడి నుంచి తీసుకోబడుతుంది? కేంద్రం నుంచి. అసలు ఇప్పుడు దేవుని యొక్క కేంద్ర బిందువుగా క్రీస్తు యొక్క పునరుత్థానమే కనపడుతుంది. ఆయన తిరిగి లేవకపోతే అనుకున్నాయన్నీ జరగదు. ఓకే, దీన్ని మన మనసులో తెచ్చుకోవడానికి ఒక విషయాన్ని తీసుకెళ్తాం మిమ్మల్ని.
విషయానికి రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, మళ్ళీ చదువుతున్నాను, ఎవరో మీరు నాకు సమాధానం చెప్తే బాగుంటుంది. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడనైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గురించి నేను అనేక జనములకు తండ్రిగా నియమించుతానని రాయబడి ఉన్నది. తాను విశ్వసించిన దేవుని ఎదుట, ఎవరైతే విశ్వసించింది? మళ్ళీ చదువుతున్నా. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైన దేవుని ఎదుట అతను మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఎలా ఉందని చెప్పిన దాన్ని బట్టి తను అనేక జనములకు తండ్రి యొక్క నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. అప్పుడు మీకు ఏమనిపించాలి? తాను అన్నా కదా ఎవరి పేరు రాసుకోవాలి? నా వైపే చూస్తున్నారు కానీ పెన్నా తీర్తలేదు, పుస్తకం బైబిల్ అవుతుంది. సంగతులు మనం ఎందుకు ఇలాగా ఖచ్చితంగా తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం అంటే లోకంలో అనేకమైనటువంటి అబద్ధ బోధలు ఉన్నాయి. రైట్. అంటే ఇప్పుడు అబ్రహాం గారికి మృతులను సజీవులుగా చేయగలవాడు దేవుడు అనే నమ్మకం ఉందా లేదా? ఉండబట్టే ఎవరినిచ్చాడు? తన కొడుకుని. మనకు నమ్మకం ఉంటుందా? ఉంటుంది, కానీ ఇంకా మనలో ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది కాబట్టి మనం ఇవ్వలేము. ఇస్తే మళ్ళీ దేవుడికి మనకు సరిపోతుందేమో, మనం లాస్ అయిపోతామేమో అనుకుంటాం. కానీ అబ్రహాము గారికి అది లేదు. ఒకవేళ నా కుమారుడు చనిపోయినా తిరిగి మళ్ళా నేను కోరుకుని అడిగితే ఏం చేస్తాడైనా ఇస్తాడు అనే నమ్మకం కలిగి ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే అబ్రహాము గారికి ఒక్క విషయంలోనే దేవుడు ఆ పని చేస్తాడా? ఏమండి, 22 నుంచి చదువుతున్నాను చూడండి. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను, అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తము, అది గుర్తుపెట్టుకోవాలి. అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులను లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును. ఇప్పుడు అబ్రహాము గారు విశ్వాసం ఉంచాడు, యేసు తన కుమారుని బలిచ్చాడు, తిరిగి పొందుకున్నాడు. ఆయనకి మాత్రమే కాదట, అది మనకి కూడా వర్తిస్తుందట. మన నిమిత్తము కూడా రాయబడిను. 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం ఏం చేయబడ్డాడంటే అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు. అంటే అది అబ్రహాముకు మాత్రమేనా? ఎవరైనా విశ్వసిస్తే వారికి కూడా పని అవుతుందా? అతని నిమిత్తమే రాయబడ్డది. మనము నీతిమంతులముగా తీర్చబడటానికి యేసుక్రీస్తు ప్రభువు లేపబడ్డారు. అంటే ఇప్పుడు విశ్వాసులుగా భూమి మీద జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనం నీతిమంతులుగా తీర్చబడుటలో ఈరోజు పాత్రను బట్టి కీలక పాత్ర వహిస్తున్నటువంటిది ఏంటి? క్రీస్తు ప్రభువు యొక్క. ఇప్పుడు ఆయనే కానీ లేవకపోతే మనం క్రీస్తులను నియమించవలసిన పని లేదు. లోకంలో అనేక మందికి దేవుడు ఆడవాళ్ళు లేరా? వాళ్ళు నమ్ముకుంటున్నారా? వాళ్ళందరూ చర్చికే వస్తున్నారా? వాళ్ళు ఆరాధన చేస్తున్నారా? ఆదివారం చేయట్లేదు కదా. మరి కేవలం నువ్వెందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నావు, నేను ఎందుకు వచ్చి దేవుని ఆరాధన చేస్తున్నానంటే మనము నమ్మినటువంటి ఆయన చనిపోయి ఏమయ్యాడు తిరిగి, అది పునరుత్థానం అనేటువంటిది చాలా కీలకమైనది. ఏమంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మన విశ్వాసాన్ని అర్ధసహితంగా నేర్చుకుంటున్నాం. అర్థం లేకోకుండా మనం ఏమి నమ్మట్లేదు. ఎందుకు అర్థంలో చేస్తున్నాం అని ఎవరైనా అన్నారని నాకు తెలియదు కాబట్టి. అంటే గ్రామంలో ఎన్ని చర్చలు ఉండగా ఆ మారుమూల క్రీస్తు సంఘం అనే చర్చకి ఎందుకు వెళ్తున్నాడు అని ఎవరైనా నేను ప్రశ్నించారు అనుకోండి, అప్పుడు మీ సమాధానం ఏంటి? ఏదో అందరూ వెళ్తున్నారు కాబట్టి, నా ఊళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తున్నాను అని అంటారా? అది సత్యమని చెప్తామా? నువ్వు వెళ్ళేటువంటి చర్చి ఒకవేళ అది గ్రామంలో ఉంటే నాతో పాటు ఒక 50 మందిని తీసుకుంటాను.
అన్నప్పుడు ఇంకా అవసరం వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుందా? అలాంటప్పుడు నేను చెప్పేది సత్యం కాబట్టి నువ్వు కూడా వచ్చి ఇల్లు అని చెప్పవలసిన అవసరం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక లేకపోతే ఉండకపోతే ఈవేళ మన బోధ, నేను చేసే బోధ వ్యర్థమే, మీరు ఇక్కడ ప్రయాసపడి కూర్చున్నది కూడా ఎప్పుడు క్రీస్తు ఏమవ్వకపోతే, లేపబడకపోతే. కొరింథీయులకు రాసిన మొదటి 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, అలాగే ఉంది అక్కడ, మేము చేయు ప్రకటన వ్యర్థం. మేము చెప్పేది కూడా అనవసరం, ఇంకా వ్యర్థమే. మీరు నమ్మిన విశ్వాసం కూడా ఏమవుతుంది? వ్యర్థమే. ఏమండి, దేవుడు క్రీస్తు లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను ఏం చేయలేదు. మేము దేవుని విషయమై అబద్ధపు సాక్షులు కాకపోవచ్చు. ఒకవేళ ఆయన లేపబడకపోతే మేము చెప్పే మాటలో నిజమంటారా అబద్ధమంటారా? అది యేసుప్రభు లేపబడకపోతే. ఈవేళ ఆయన లేపబడ్డాడు కాబట్టి ఎవరు మాట్లాడడానికి అవకాశం లేదు. లోకంలో దేవుడు అనబడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారు గొప్పవారే, ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి వారే ఆనాటి తరానికి. మరి అటువంటి వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచినటువంటి పరిస్థితులు చరిత్రలో ఉన్నాయా? ఎంత తవ్వినా చరిత్ర తవ్వకాల్లో ఎవరు కూడా చనిపోయి తిరిగి. మరి అటువంటి లేవలేని వాటికి నువ్వు ఎందుకు సాగిలపడాలి? ఎందుకు పూజించాలి? ఏమండి, ఈవేళ ప్రపంచమంతా కూడైపోస్తుందే యేసు తిరిగి ఏమయ్యాడని. అంటే వాళ్ళు ఏదో సంవత్సరానికి ఒకసారి చేసే ప్రక్రియ. అసలు పునరుత్థానం రోజే ప్రతి ఆదివారం. సరే, వాళ్ళ విషయం పక్కన పెట్టండి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు లేపబడకపోతే సువార్త ప్రకటించేది కూడా ఏంటండి? వ్యర్థమా కాదా? వ్యర్థమే. మీరు నమ్మింది కూడా వ్యర్థమైపోతుంది. మరి పునరుత్థానం లేకుంటే అపోస్తుల యొక్క బోధ కూడా వ్యర్థమే. మన బోధ అపోస్తుల బోధ మాట్లాడేది కానీ అపోస్తుల బోధ కూడా వ్యర్థమైనటువంటిది అయిపోతుంది. అందువల్ల దేవుని నిత్య సంకల్పానికి క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానమే ఎంతో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, ఈ పునరుత్థానం గురించి క్రీస్తు ప్రభు వారు తిరిగి లేవకపోతే దేవుని నిత్య సంకల్పం అంతా ఏమైపోతే కూలిపోతుంది. ఆయన ప్లాన్ అంతా తాకడైపోతుంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు లేపబడకపోతే మనం నమ్మింది కూడా వృధా అయిపోతుంది. ప్రకటించే ప్రకటన కూడా వ్యర్థమైపోతుంది. మనం కూర్చుని పనులు మానుకుని ఉండవలసినంత అవసరం. ఇప్పుడు ఈయన పునరుత్థానం కాకూడదని, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఆయన తిరిగి లేవకూడదని అపవాది ఎవరికి ప్రేరేపణ చేసి కార్యాలు చేయించారో తెలుసా? యోధామత నాయకులు. యోధామత నాయకుల్ని వారి ద్వారా మత నాయకుల వల్ల పని అయిపోదు. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా మన వల్ల పని అవ్వదు. మనం ఏదో అనుకోండి, మనం చట్టం వచ్చింది ఏంటి, చర్చెస్ అన్నింటినీ కూడా పరమేశ్వర చర్చలను ఏం చేయమని ఒక రోజులో పాస్ అయిపోయింది. ఒక్క రోజు. దానికి మన క్రీస్తు పెద్ద నాయకుడు ఆయన ఉన్నాడు, పేరు చెప్పబోతున్నాడు. ఆయన ఇంకొక కొందరు పెద్ద సేవకులు, ఆర్గనైజేషన్స్ అన్ని నడిపేవాడు, సెక్రటరీకి వెళ్ళి ఓ రోజంతా కూర్చుని కార్యక్రమాలన్నీ కూడా వారు మాట్లాడి, ఎవరి నోటు ద్వారా అయితే ఈ బిల్లు రావాలని ప్రస్తావించాడు ఆ పేరు కూడా మీకు ఆర్గనైజేషన్. అతనితో మళ్ళీ కూర్చుని సమావేశమై
అప్పటికప్పుడు దీన్ని నిరంతరం చేసి ఇది వస్తే ఇబ్బంది అవుతుంది అని అందులో మా గ్రీస్ అన్న సోదరుడు అంటే సోదరుడు అని అంటాం ఆయన, అటువంటి ఆయన కూడా మనం నేను వెళ్ళినప్పుడు ఆ సంగతి చెప్తుంటే దేవుడు మిమ్మల్ని కూడా వాడుతున్నాను. నేను లాస్ట్ మన రామలాపురం వెళ్ళినప్పుడు క్లాస్ చెప్పడానికి అప్పుడు ఆయన కూడా వస్తే అప్పుడు ఆ సందర్భం మాట్లాడుతుంటే అప్పుడు కనుక ప్రియమైన దేవుడు వాళ్ళరా ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే నేను మనందరికీ కూడా ఆవేశం ఉంటుంది. అయ్యో ఇది ఎందుకు జరిగింది జరగకూడదు, మనకి ఎంత హృదయంలో ఆవేశం ఉన్నా మన మాటలు చెల్లుబడి అవుతాయా? యోధామత నాయకులకి అపవాది ప్రేరేపించినా కానీ అవ్వదు. ఈ యోధామత నాయకులకి ఎవరు సపోర్ట్ అవసరమైందంటే అప్పటికున్న ప్రభుత్వం సపోర్ట్ కావాలి. అప్పటికున్న ప్రభుత్వం ఏది? రైట్. మీరందరూ ఎక్కడే ఉన్నారని అర్థమవుతున్నారు ఏమండి? ఇప్పుడు రోమా ప్రభుత్వం యొక్క సహకారం అవసరం కాబట్టి ఆ గవర్నమెంట్ని పనిలోకి తీర్చాడు అపవాది. సో ఎంత ప్రయత్నం చేస్తారు అపవాది? మనం ఏదో వాటి నెట్వర్క్ చిన్నదనుకుంటాం. ఒక్కొక్క ఆవిడ నెట్వర్క్ చూస్తే ఎంత ఉంటుందండి? ఉండదా? ఏంటి వీడికి ఇంత నెట్వర్కా, వీడికి ఇంత నెట్వర్కా అనిపిస్తుంది. మంచి విషయంలో చేయి, దేవుని స్తోత్రం. నువ్వు అనేక మందిని సంపాదించుకోవాలి, క్రీస్తు వరకు సంపాదించి పెట్టాలి మనం. కానీ అపవాది మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. చెడు చేసేవాడికి ఎక్కువ నెట్వర్క్ ఎంత పని చేస్తున్నాడండి. పరిస్థితుల్ని చాలా ఖర్చులేకంగా చేశాడు. ఇప్పుడు యోధామత నాయకులు అనుకుంటే సరిపోదు కాబట్టి ఎవరు దిగారు ఇప్పుడు రంగంలోకి? గవర్నమెంట్ దిగితే ఏ పనైనా అయిపోతుంది. గవర్నమెంట్ ఒక సంతకం పెట్టిందా, ఒక నిర్ణయం తీసుకుందాం అనుకోండి, క్రైస్తవుని మారకూడదు అన్నారు అనుకోండి, దేవునిస్తాం. మనం కూడా ప్రార్థన చేయాలి, మన మీద ఏ విధమైన చట్టాలు వ్యతిరేకమైనవి. మన నిజంగా ఇలా చేసుకుంటే అసలు ఎవరికైనా వ్యతిరేకం అవుతామండి? రాత్రి మీటింగ్ పెట్టారు, ఎవరైనా అబ్జెక్షన్ పెడతారు? ఎటువంటి పెట్టుకుంటే మేము ఉదయం 7:30 అయింది, మాకు మార్పు ఒప్పుకోకుండా మా ఇంటి పక్కన ఏంటి మనస్సాన్ని చదువుకుంటా ఉండదు. మాకు బైబిల్ ఎప్పుడు చదవాలండి, ఎలా చదవాలి, బైబిల్ ఏ టైంలో చదవాలి, అసలు మన మనసు అంతా ఫ్రీగా ఉంచుకొని బాబా ఆ టైంలో దెబ్బలాడి వచ్చేసి బైబిల్ తెచ్చేసి ప్రభు ఆవిడ దెబ్బలాడి నాకు ఏ వాక్యంతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది. చక్కగా దేహాన్ని పరిశుద్ధపరుచుకుంటావేమో, పరిశుద్ధపరుచు, మనసు ప్రశాంతంగా ఉంచుకో, అన్ని బంద్ చేసి, ఫోన్లో టీవీ బంద్ చేసి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, కాలేజీకి వెళ్ళిపోయారు, వంట అయిపోయింది, సముదానం ఉన్నాం, బైబిల్ అధ్యాయంలో దేవుడు నీకు ఏం చేస్తాడో మాట్లాడతాడు. అందులో కొన్ని విషయాలు నీ మనసుకి ఆలోచనాత్మకంగా ఉండాలి. ఇది బైబిల్ చదువు. నాకు అసలు ఈ వారం అంతా ఖాళీ, ఈవేళ ఆదివారం ఏదో ఒక ప్రసంగం చేయడానికి కుదరదు. ఏదైనా చేద్దామంటే సండే రికార్డింగ్ ఉంది, అందువల్ల ఖచ్చితంగా లెసన్స్ ఎక్కువ చేస్తాను. ప్రిపరేషన్ ఉండాలండి సువార్తకి. చక్కగా అలాగా తీసుకుని ఉన్న టైంలో ఓపెన్ చేస్తాను, చక్కగా చదువు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు రంగంలోకి ఎవరు దించారు? ప్రభుత్వం దిగిందంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? చాలా కట్టుదిట్టంగా ఉంటాయి. ఎలాగ అమలు చేయబడుతున్నాయంటే, క్రీస్తు ప్రభు వారిని శుక్రవారం నాడు సమాధి, అవునా, సమాధి చేసేసారు. ఆ సమాధిని ఎవరు తాకూడదు, ఆ సమాధిని ఏం చేయకూడదు, ఎవరో తాకూడదు. చూడండి, మరి ఎవరు కూడా ఆ సమాధిని ముట్టుకునడానికి వీలు లేని పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఎలా లేస్తారో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన మృతదేహం ఎక్కడుంది? సమాధి. ఎవరు ఏం చేయకూడదు సమాధిని? ఇంకా గవర్నమెంట్ ముద్రేసేసారు కదా,
సీల్ వేసిన తర్వాత ఆ సీలు కానీ తీర్చి పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు ఒక చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. అంత ధైర్యం ఎవరికి లేదు. అపోస్తులకు అసలు లేదు. అపోస్తులు తిరిగిపోడు. యేసు ప్రభు తిరిగి లేచేదాకా ఒక రకంగా ఏమని చెప్పుకోవాలా? తిరిగిపోవాలి. మీరు నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే అర్థం ఏంటంటే మన బైబిల్ మనకి ఇచ్చిన ధైర్యం అంతేనా? నీకు కడుపు నిండా వాక్యం ఉందనుకోండి, నువ్వు అంటే ఏం మాట్లాడతావు? కడుపు నుంచి కడుపు నిండా బూతులు ఉన్నాయనుకోండి, నువ్వు అంటే ఏమవుతాయి? అట్లా క్రైస్తవులు ఉండవు కాబట్టి దాని కూడా ఇంటికన్నా అంటున్నారు మీరు. మీ నోట అసలు మిమ్మల్ని ఎలా ఫోన్ టచ్ చేయగానే ఎలాగైతే వాక్యాలు వచ్చాయో పాటలు వచ్చాయో మిమ్మల్ని టచ్ చేయగానే ఏమొచ్చేస్తాయి? దేవుడు మాట్లాడు. అసలు అవి మాట్లాడితే దేవుడు మాట్లాడు అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. కానీ ప్రియమైన దేవుడు అన్నారా, ఇది ఎవరో కూడా ఆ సమాధిని తాకూడదు. అది తాకగలిగినటువంటి వారు అసలు భూ ప్రపంచంలోనే ఎవరూ లేరని చెప్పుకోవాలి. అంత ధైర్యం ఎవరు చేయలేరు. అది అసాధ్యం మాట. ఇంకో మాట ఇక్కడ చేసుకుని ఉంది. ఒకవేళ ఎవరైనా కానీ ఆ సమాధిని ఒకవేళ పట్టుకుంటే, ఒక సమాధిని తెరిచారనుకుందాం, తెరిచి ఆ సమాధిలో ఏముంటాయి? మృతదేహం. అంతేనా? ఆయన అందులో లేడు కదా. ఎవరు మనం చనిపోయినా కానీ అందులో ఉంటామేంటి? ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారో వెళ్ళిపోతాం. మనం వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోతాం. కానీ ఆ శవం మీద కూడా ఏం చేస్తూ ఉంటారు? ఏడుతో నా దేవుడు నా దేవుడు దేవుడు ఇప్పుడు వెళ్ళిపోతాం. మీ యజమాని ఆ మొత్తంలో వెళ్ళిపోతారు. ఏముండదు, అంత యాక్షన్ ఉంటాయి. ఆ సేపు పెడతారు, 2 రోజులు 3 రోజులు వెళ్తారు. తర్వాత ఇలాంటి సమాజం నిజమా కాదండి? ప్రేమ ఉన్నట్టు కాసేపు పెడితే అంతే. నీ కొరకు ఏదో సంపాదించి పెడితే అదైనా ఏది సంపాదించాలనుకోండి, తొందరగా తీసుకెళ్ళిపోండి, టైం అయిపోతుంది, నాకు బీపీ షుగర్ ఉంటారు మరి భోజనాలు అంటారన్నమాట. ఇది నిజం కదా? రేపొద్దు మీ జీవితంలో నా జీవితంలో జరిగేది అదే. ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే ఎవరో దూరం నుంచి రావాలంటూ అని ఎక్కువసేపు లేదులేండి నేను వచ్చి చూసి వెళ్ళిపోరు కాబట్టి ఆతకి గొడవ ఇట్లాంటి జరుగుతుంది. మనం వెళ్ళిపోయాక అక్కడక్కడ తిరిగి ఆ ఇంటిని ఈ సొంత ఈ ఊళ్ళో ఉండి ఏం జరుగుతుందో చూడటానికి అవకాశం లేదండి. తెలియని చాలా మంది ఇంకా చూస్తున్నారు అంటారు. ఇంక ఇక్కడే ఉన్నారా, కోరికలు తెలియదు కాబట్టి ఈవేళ కొన్ని బూర్లన్నా ఉండి పెడదామా అని అనుకుంటారు. ఏం కనుక అభిమానం తెలియదు వాళ్ళారా. ఒకవేళ ఎవరైనా కానీ దీన్ని ఓపెన్ చేస్తే లోపల ఏముంది? క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి ఎవరైనా ఇంజక్షన్ ఇచ్చి నువ్వు లేవు అంటే లెగుతుందా? ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నా కానీ వాళ్ళు ఒక మృతదేహాన్ని తీసుకొచ్చినా కానీ ఉపయోగం మరి ఇంకేం వాళ్ళు పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఆ దేహాన్ని బ్రతికించగలిగినటువంటి వారు ఎవరూ లేరు. ఇవన్నీ జరగనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం అనేటువంటిది మర్చిపోయే పరిస్థితి. అంతే కదండి. ఇప్పుడు బైబిల్లో రాయబడింది కాబట్టి ధైర్యంగా చదువుకుంటున్నాం. అప్పటికి లేఖనాలు ఉన్నాయా? లేఖనాలు లేవు. మరి ఇప్పుడు సమాధిని తాకూడదు, సమాధికి ముద్ర ఉంది. ఎవరో సాహసించి ఆ మృతదేహాన్ని ఏం చేయాలి? బయటికి తీసుకురారు. తీసుకొచ్చిన ఒక అనుచరులు శిష్యులు ఎవరైనా తీసుకొచ్చారనుకోండి, యేసు ప్రభు 3వ దినాన్ని తిరిగి లేస్తారన్నట్టుగా తిరిగి లేపాలి కదా. ఆ లేపే సామర్థ్యం ఎవరికి ఉంది? ఎవరికన్నా ఉందా? ఎవరికి. మరి ఎవరికి లేనప్పుడు ఇప్పుడు పునరుత్థానం మాట ఏంటి? నా పాయింట్ అర్థమవుతుంది మీకు ఇక్కడ. ఇప్పుడు పునరుత్థానం మాట మర్చిపోవాల్సిందేనా? ఇంకేమన్నా చేతకు అవకాశం ఉందా? అవకాశం ఏమి లేదు. చేయవలసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ ఏం చేశారు? ఎవరు దాన్ని ఏం చేయకూడదు, సమాధిని తాకూడదు. అందులో నుంచి ఒక తాగి ధైర్యం చేసి ఎవరిని తీసుకొచ్చినా కానీ బతికించే అవకాశం కూడా ఇంకా అలాంటప్పుడు పునరుత్థానాన్ని మర్చిపోకూడదు. ఇంకేంటి ఇప్పుడు లేదు కదా, దానికి అవకాశమే లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే శత్రువుల ముందులో గట ఇంకా అనుమానం ఉంటానే ఉంటారు. యేసుప్రభుకి శత్రువులు ఉన్నారు కదా. ఆ శత్రువుల యొక్క గుండెలో వాళ్ళ హృదయంలో అనుమానం ఉంటనే ఉంది. అది తొలుస్తానే ఉన్నమాట. ఎందుకంటే మనసులో ఏమంటుంది తెలుసా? నిజంగా వచ్చేప్పుడు 3వ రోజు ఏమవుతున్నాడు?
మరి ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఒక ఆలయం అయితే చేయవలసినవన్నీ చేసేసారు కదా, చేయవలసినవి చేసేసారు కదా, ఇంకెందుకు అంటే వాళ్ళ మనసులో ఇంకా నిద్రపోతున్నారా? ఒకరు అనుకున్నది సాధించి దాకా ఏం పడతాం, కొంచెం అనంతంగా పడతాం. నువ్వు అనుకున్నది ఏమైపోవాలా? ఆ సాధింపు దేనిలో ఉండాలా? వాక్యంలో ఉండలేదండి. పిల్లలు వాక్యం పోవాలి, వాక్యంలో సాధించగలమా? ఏనాటికైనా నేను యేసు ప్రభులాగా అవుతున్నాను వాళ్ళకి ఎంతమంది ఉన్నారు చేసేటండి చూసారా? ఏనాటికైనా నేను మరియమ్మలాగా అవుతున్నాను వాళ్ళు ఎవరున్నారు చేసేటండి. బైబిల్లో మరియమ్మ గారి పోస్ట్ చదువుతాం, ఆ పాత్ర చదువుతాం, జక్కీ గారి పాత్ర చదువుతాం, యేసేపు గారి పాత్ర చదువుతాం. ఎన్ని చదివినా ఎన్ని సందర్భాలైనా వాళ్ళకిలాగా మనం ఏం చేయకపోతున్నాం. ముందుకెళ్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానము ప్రజల గుండెల్లో, శత్రువుల గుండెల్లో అది తొలుస్తాను అన్నమాట. ఏమండి, అందులో ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి వారు ఒక తెగ ఉన్నారు. ఎవరో తెలిసి వాడు సద్దుకేయులు. ఎవరి వాళ్ళు? వీళ్ళు ఏమంటారో చూడండి. అపోస్తలుల కార్యక్రమం 23వ అధ్యాయము, అపోస్తలుల కార్యక్రమ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం. సద్దుకయ్యులు పునరుత్థానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పారు. కానీ పరిసయ్యులు రెండును కలవని చెప్తారు. అంటే సద్దుకైతకు చెందినటువంటి వాళ్ళు ఏమంటారు? పునరుత్థానం అంటే చనిపోయినాడు ఏమవడం, తిరిగి లేకపోవడం అంటారన్నమాట. దీనికి ప్రత్యర్థులు ఉన్నారు, ఒకళ్ళు గట్టి పోటీ ఇస్తారు. వాళ్ళెవరు? పరిసయ్యులు. వాళ్ళు ఏమంటారు? రెండు కలవంటారు అండి. కనుక ఇటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానానికి పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయో మనం చూసాం. ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. యేసు ప్రభు వారి యొక్క దేహము సమాధిలో నుంచి ఏమవ్వకూడదు, ఎవరైనా లేపడానికి అవకాశం ఉందా? ఎందుకని? ఎవరు ఇన్వాల్వ్ అయిపోయారు? గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయింది. గవర్నమెంట్ సీల్ వేసిందా లేదా సమాధికి? ఎవరు కూడా ముద్ర తీసే అవకాశం లేదు. తీస్తే చెప్పండి, భయంకరంగా శిక్షిస్తారు. అలాంటప్పుడు ధైర్యం ఎవరికి ఉంది? లేదు. అలాంటప్పుడు పునరుత్థానం మాట మర్చిపోవాల్సిందే. కానీ శత్రువుల గుండెల్లో ఏం పట్టలేదు నిద్ర. ఏమవుతుంది? ఆయన తిరిగి ఏమవుతాడు? ఒక రోజు గడిచింది, ఒక రోజు గడిచిపోయింది, పర్లేదు, ఒక రోజు గడిచిపోయింది, నిద్రపోయారు. రెండో రోజు గడిచింది, నిద్ర పడుతుంది కానీ మెలుగు వచ్చినప్పుడు అలా ఏమైపోతుంది? లేచిపోతాను, లేచిపోతాను. రెండో రోజు కూడా గడిచింది. చెప్పండి, మూడవ రోజుని మూడో రోజు ఏమైంది? పరిస్థితులన్నీ తలకిందులు అయిపోయింది. పరిస్థితులన్నీ తలకిందులు అండి. మొట్టమొదటి మనం ఏం చూసామంటే, విశ్వాసులు నీతిమంతులుగా తీర్చబడుటలో క్రీస్తు పునరుత్థానం కీలక పాత్ర వహిస్తుందని రాస్తున్నారు. అవునా? మొదట్లో రాస్తున్నారు కదా. ఒకవేళ పునరుత్థానమే కానీ లేకపోతే మనం ప్రకటించే సువార్త కూడా వ్యర్థమా కాదు? వ్యర్థమే. అపోస్తుల బోధ కూడా వ్యర్థమే. ఇప్పుడు మన విశ్వాసం కూడా వ్యర్థమే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేవకూడదని అపవాది ఎవరినెవరిని రంగంలోకి దించాడని చెప్పుకున్నాం. యూదామత నాయకుల్ని పిలాతు అన్న కైపోయాడు, అందరూ సిలువ అక్కడతో అయిపోయింది కార్యక్రమాలు. ఇప్పుడు అపవాది యూదామత నాయకుల్ని దించాడు. రెండోది ఎవరు దించాడు? మంచి బలం కావాలి కాబట్టి రోమ గవర్నమెంట్ దించేశారు. వాళ్ళు ఏం చేసేసారు? లేవకూడదని కొత్తమైన ఏర్పాట్లు చేసేసారు. ఇన్ని పరిస్థితుల్లో మూడో రోజు వచ్చింది. ఇప్పుడు మూడో రోజు వచ్చినప్పుడు వినండి అందరూ, ఈ మూడో రోజుని ఎవరు వెళ్ళి క్రీస్తు మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు? ఎవరు తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? ప్రతి కాలంగా మన పాయింట్.
ఇప్పుడు ఎందుకు ఆయన అన్న మాటలన్నీ మర్చిపోయారు, శిష్యులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. నేను తిరిగి లేస్తానని మాటలు కూడా మర్చిపోబట్టే వాళ్ళు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. ఏమండి, ఆడవాళ్ళు గుర్తుంది కానీ ఇలా గుర్తుందా? సరే, ఎందుకు ఇక్కడ పరిస్థితి? యేసుక్రీస్తు ప్రభు వారిని మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చిన ప్రక్రియలో ఎవరు కూడా తెగించి ముందుకు వెళ్ళలేకపోయారు. వెళ్ళినా ఒకవేళ మేము తీసుకొచ్చినా కానీ ఆ మృతదేహాన్ని మేము తిరిగి ఏం చేయలేము, బ్రతికించలేము. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరు జోక్యం పుచ్చుకున్నారో అది కావాలి. మన వల్ల కానప్పుడు మనం ఎవరికి అప్పగించేస్తాం? మన ప్రయత్నం మనం ఏం చేయాలి? ఇప్పుడు పరలోకం జోక్యం పుచ్చుకుంటాం. రెండు రాసుకున్నారా? రెండు రాసుకుంటే రెండో పాయింట్గా రాసుకుంటారు. ఏమండి, సిలువ వేయబడి సమాధి చేయబడిన యేసు మృతదేహం విషయంలో అలాగే సిలువ వేయబడి సమాధి చేయబడిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క లేక యేసు మృతదేహం తెలిస్తే యేసు మృతదేహం విషయంలో పరలోకం జోక్యం పుచ్చుకుంది అన్నారు. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే పరలోకం జోక్యం పుచ్చుకుందో అక్కడి నుంచి ఎవరు వస్తారు? నువ్వు రాకపోయినా కానీ నీ తరపున ఎవరిలోకం ఏం చేస్తావు? వెళ్ళవలసిన ప్రదేశాలకి పరలోకం దేవుడు ఎప్పుడు రాడు. ఇప్పుడు ఎవరు జోక్యం పుచ్చుకున్నారంటే పరలోకం జోక్యం పుచ్చుకుంది కాబట్టి దేవతలు ఎక్కడ ఉంటారండి? దేవతలు మన ఇంటి పక్కన ఉన్నారా? ఎక్కడుంటారు? మనం అప్పుడప్పుడు దేవదూతలు అంటాం, మనుషులు దేవదూతలుగా పోవట్లేదు. ఏమండి, దేవదూతలు అంటే వాళ్ళకి ఏమి లేదు, శరీరం లేదు, శరీరం పరలోకంలో ఉంది. ఇప్పుడు పరలోకం జోక్యం పుచ్చుకుంది కాబట్టి ఇద్దరు దేవదూతలు ఈ రంగంలోకి దిగినట్టు. దేంట్లో దిగారు వాళ్ళు? పునరుత్థానం విషయంలో. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తానికి దేవదూతలు వచ్చి ఒక కీలకమైన విషయాన్ని, దేవుని సంకల్పానికి పునాదిగా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి పునరుత్థానం విషయంలో ఎవరు జోక్యం పుచ్చుకున్నారని చెప్పుకున్నాం? పరలోకం జోక్యం. పరలోకం నుంచి దేవుడు ఎవరిని పంపించాడు? దేవదూతలు పంపించాడు. వాళ్ళు వచ్చి ఏం చేశారండి? లోకాసువార్త 24:4 రాసుకునేది. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఆ సమాధి రాతికి వేసినటువంటి ముద్రను తీర్చి రాయిని సమాధి నుండి పొర్లించి ఆ దేవదూతలు ఎక్కడ కూర్చున్నారు? ఆ రాయి మీద కూర్చున్నారు. 8 చదివినాయి కదా, విన్నాయే కూడా. ఇప్పుడు దేవదూతలు వచ్చి రాయిని దొర్లించి ఆ రాయి మీద కూర్చున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? అందరు ఇక్కడే ఉన్నారా? నా ప్రసంగం జోలపాటలో ఉందే, మీకే ఆలోచనాత్మకంగా ఉందా? ఇప్పుడు దేవదూతలు పరలోకంలో నుంచి వచ్చి సమాధి దగ్గరికి వచ్చి రాయిని ముందు సీల్ తీయాలి కదా, సీల్ తీసి రాయిని దొర్లించి రాయి మీద కూర్చున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు అనుకుంటారు? సమాధి సమాధి దగ్గర అసలు ఎవరున్నారండి? అది సైనికులు ఉన్నారు. సమాధిని ఏం చేస్తున్నారు? ఎందుకు కాపలా కాస్తున్నారు? మరి దేవదూత వచ్చినప్పుడు ఏమయ్యా? రాయి దొరికించడం కూడా కనపడలేదా? ఎన్ని బైబిల్లో సన్నియాలు మీరు ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మొదటి నుంచి విశ్రాంతి గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచున్న మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద అప్పుడు మరి భూకంపం కలిగిందంటే 27వ అధ్యాయంలో 27వ అధ్యాయం కింద వచ్చినారు చూడండి. 62 మరునాడు అనగా సిద్ధపడిన మరుసటి దినం ప్రధాన యాజకులు
పరిశీలన పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడు ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదని చెప్పినది మాకు, కాబట్టి 3వ దినం వరకు సమాధిని ఏం చేయాలి? భద్రము చేయని ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఏం చేస్తారో, ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, ఒకరు ఎత్తుకుపోయినా కానీ ఏమైనా అవకాశం ఉంటుందా? లేపే అవకాశం అమ్మా ఇంకెత్తుకుపోయింది. ఆయన మృతుల్లో నుండి లేచిన ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదని చెప్పి అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా అన్నమాట. లేదా అక్కడ అమ్మా కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతలైనంత మటుకు సమాధిని ఏం చేయండి, భద్రం చేయడం వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని ఏం చేశారు అన్నమాట. అంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిస్తారు కదా. ఏమండి మరి ఇప్పుడు ఎవరు వచ్చారు పరలోకంలో నుంచి? దేవదూతలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా ఇప్పుడు మనం అనుసరించుకున్నాం? కావలి వారు, సైనికులు, ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఈ సైనికులు అంతకు ముందు దేనికి సాక్షులు? ఆ పాట అర్థమవుతుంది ఇక్కడ మీకు. ఇదే సైనికులు అంతకు ముందు కళ్ళతో ఏం చూశారండి? ఈయన చేతులతో వేళ చేశారు. ఆ మహనీయుడికి ఏంటి? కొరడాలతో కొట్టి మేకులతో శిలువకు బిగించింది ఆ సైనికులేక రాసేసుకుంటే మత్తయి సువార్త 28:12-13 వచ్చినారు. ఈ రోమా సైనికులు పిలాతు అధికారం కింద ఉన్నవారు. రెండవది శిలువ వేసే కార్యక్రమంలో పని కలిగిన వారు. యోహాను సువార్త 19:1-3 వరకు రాసుకుంటారు. ముందుగా మత్తయి సువార్త 12-13 రాసుకున్నారు. రెండోది యోహాను సువార్త 19:1-3 రాసుకున్నారు. మూడోది ఆయన వస్త్రాలను పంచుకున్నటువంటి సైనికులు. అవునా? సిలువేశాక ఆయన వస్త్రాలు ఏం చేసుకున్నారు? పంచుకున్నారు. యోహాను సువార్త 19:23-24. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలకే సిలువ వేసినటువంటి కార్యక్రమానంతటికి ప్రత్యేక సాక్షులు ఎవరు? ప్రసంగం ఒక ఊరికి వెళ్తుంది చూడండి. ఎవరైతే సిలువ వేశారో, ఎవరైతే బట్టలు పంచుకున్నారో అదే మనుషులు ఇప్పుడు సమాధి దగ్గర ఎలా ఉన్నారు? దీనికి ఏమనొచ్చు మనం? రేపు పొద్దున్న ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఏళ్ళే ఏమవ్వాలా? పరలోకి జోక్యం పుచ్చుకుంటా అనుకుంటున్నాం. పరలోకి జోక్యం పుచ్చుకుని ఎవరిని పంపించిందని చదివారు? దేవదూతలండి. ఏమండి? దేవదూతలు. ఇప్పుడు దేవదూతలను పంపించిన తర్వాత దేవదూతలు చేసిన ప్రక్రియ ఏంటని చెప్పుకున్నాం. ముద్రను తీసేశారు, రాయిని దొర్లించారు, దాని మీద కూర్చున్నారు. ఇప్పుడు సమాధి దగ్గర రాయ ఉందని, ముద్ర ఉందని చెప్పవలసింది వేళే సమాధి దగ్గర ముద్ర తీసేశారు, రాయి దొర్లించబడింది అని చెప్పే ప్రత్యక్ష సాక్షులు కూడా ఏదైనా బేగ రావాలి ప్రమాదం. ఎవరికే? సైనికులకి. పాయింట్ అర్థమవుతుందండి మీకు ఇక్కడ? నా టైం కూడా అయిపోయింది, ప్రసంగం సాగలేదు. ఓకే, ఇప్పుడు పరలోకంలో నుంచి దూతలు వచ్చారని చెప్తున్నాం. పరలోకంలో నుంచి దూతలు వచ్చి చేసినటువంటి పని ఏంటో కూడా చెప్పాను. అసలు పని ఒకటి ఉండిపోయింది. ఏంటి అసలు పని? అది యేసు ప్రభు వారి యొక్క మృతదేహాన్ని ఏం చేయాలా? ఎక్కడి నుంచి వచ్చారండి? పరలోకంలో నుంచి వచ్చినటువంటి దేవదూతలు యేసు ప్రభు మృతదేహాన్ని లేపాలా లేదా? మళ్ళీ అడుగుతున్నాం. పరలోకంలో నుంచి వచ్చినటువంటి దేవదూతలు యేసు ప్రభు మృతదేహాన్ని లేపాలా లేదా? మరి అలా వచ్చింది.
దేవతలు వచ్చింది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి పనులన్నీ ఎవరు చేశారు? అలా చేశారు. ఎంత బలవంతులో దేవదూతలు మనకు తెలియక కంచి అయ్యమంటాం. ఎవరినే చాలు. ఒక దూత అయితే మొత్తం ఈ ఊరినంతటినీ కూడా కాపాడేస్తాడు. ఊరికో దేవత అంటారు కదా. తర్వాత గ్రామంలో గ్రామ దేవత అని ఉంటారు తెలుసా? ఆ గ్రామ దేవత ఆ గ్రామాన్ని ఏం చేయాలంట? కాపాడుతుంది. కాబట్టి నిత్యం ఆ గ్రామ దేవతకి ఏం చేస్తూ ఉంటారో చేస్తూ ఉంటారు మాట. వాళ్ళ నమ్మకం అది. ఏమండి? ఇప్పుడు పరలోకంలో నుంచి దేవదూతలు వచ్చారు, వారు చేసే పని చేశారు. అంతవరకే అండి. దేవదూతల పని ఏంటంటే చెప్తారు, రాసుకుంటే రోమ ముద్రను చేర్చడం వాళ్ళు చేసే పని. అదే రోమ ముద్ర వేశారు కదా రాయి మీద, ఆ ముద్రను చేరుస్తారు. సమాధిపై ఉన్నటువంటి రాయిని పొర్లించడం, కావలితో ఉన్న అక్కడ కాస్తున్నటువంటి సైనికులు నిర్వీర్యం చేయడం, తర్వాత వీళ్ళ డ్యూటీ ఏంటంటే సమాధిని దర్శించడానికి వచ్చారు కదా. ఎప్పుడు వచ్చారని చదువుతారు మీరు ఎక్కువ? వీళ్ళు ఎప్పుడైనా సమాధి చాలా మంది వెళ్తారు కదా. అప్పుడు పండగ కూడా అంటారు. ఏంటి పండగ అది చేసుకుంటాం. నేను చెప్పకుండా మీకు తెలుసు, ఎందుకంటే పుత్రులు ఎవరైనా చదువు ఈరోజు వాళ్ళ కోసం ఏదో చెప్తూ ఉంటారు. సరే, చదువుకున్నటువంటి వారు తిరిగి తమ జన్మభూమిని చూడలేదు కాబట్టి ఇంకేమీ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళ విషయంలో ఇంకేం చేయడానికి లేదు. కొత్త నిబంధనలు ఒప్పుకోరు. అసలు కొత్త నిబంధన వాళ్ళకి అసలు అసలు ఏమీ లేదు. చనిపోయిన రోజే మొత్తం కార్యక్రమాలన్నీ అయిపోయి తర్వాత ఇంకేం లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన పునరుత్థానాల గురించి ఈ స్త్రీలకి చెప్పే ప్రక్రియ ఎవరిదే? దేవదూతలు. ఇన్ని చేస్తారు కానీ యేసు ప్రభు మృతదేహాన్న దేవతలు ఏం చేయలేదు. ఇంకేమేం చేయగలరు చెప్పండి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ముద్రను చీల్చేస్తారో అంత ధైర్యం వెళ్ళకుందే మనుషులకి లేదు. రాయిని దొర్లిస్తారు, మనుషులు ఎవరో దొర్లించలేరు. సైనికులందరూ నిర్వీర్యం అయిపోయారు. ఇంకా వాళ్ళు ఏం చేయలేక నిస్సాయ స్థితికి వెళ్ళిపోయారు. సమాధి దగ్గరికి చూడటానికి వచ్చిన స్త్రీలకి వాళ్ళకి చెప్తారు ఏమని? ఆయన మృతులలో లేడు, ఖాళీ సమాధి ఉంది. ఆయన తిరిగి ఏం చేయబడ్డారో లోకాసువార్త 24 వచ్చాయి. లోకాసువార్త 24 వచ్చాయి. ఇందుల గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రం కలిగి 2 మనుషులు వారి వద్ద వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వదిలించు? ఆయన ఎక్కడ లేడు, ఆయన ఏమై ఉన్నాడు? లేచి ఉన్నాడు. ఈ మాట చెప్పేది ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారండి? అంటే దీన్ని బట్టి పునరుత్థాన విషయంలో ఎవరు జోక్యం పుచ్చుకున్నారో? మీ జీవితాల్లో నా జీవితాల్లో కూడా ఒకవేళ మనుషుల వల్ల అసాధ్యమే, పరలోకం జోక్యం పుచ్చుకుంటే అవుతుంది. జోక్యం పుచ్చుకుని పరమదేవుడు క్రీస్తుని మృతుల్లో నుంచి ఏం చేశారండి? తిరిగి ఈ వచ్చిన అపోస్తల కార్యక్రమం 2వ అధ్యాయం. అపోస్తల కార్యక్రమం 2వ అధ్యాయం వాస్తవానికైతే 29 నుంచి 32 వరకు రాసుకుని నేను 32 చదివేస్తున్నాను. ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేము అందరము ఏమై ఉన్నామో? లేపింది ఎవరంట? దేవుడు. యేసు ప్రభు వారి మృతుల నుంచి లేపింది ఎవరండి? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 10వ వచనం కూడా రాసుకోండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కూడా రాసుకోండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తిరిగి లేపింది ఎవరండి? తండ్రి అయినా దేవుడు. ఇంకా ప్రపంచంలోనే మొదటి శతాబ్దంలో రోమా చరిత్రలోనే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాలలో చెరగని సువర్ణ అక్షరాలతో చేస్తారు. మొదటి శతాబ్దంలో 21వ శతాబ్దంలో ఉన్నాం. మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వంలో చెరగని సువర్ణ అక్షరాలతో లిఖించబడిపోయింది ఎవరి పునరుత్థానం. అప్పటిదాకా చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవరో
లేదు. అయితే ఒక 5 నిమిషాలు పోగొట్టాలి. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం మీద యేసు క్రీస్తు ప్రభు తన నిత్య సంకల్పాన్ని ఏం చేయాలనుకున్నాడో కేంద్ర బిందువుగా చేసుకున్నాడు. ఆ పునరుత్థానమే జరగకూడదని అపవాది ఎవరిని వాడుకున్నాడు? యూదులు వాడుకున్నాడు, రోమన్ ప్రభువుని వాడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళని వాడుకుని ఆ శుక్రవారం నాడు సమాధికి చేయవలసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేసేసారు. ఇప్పుడు ఆ సమాధిని తాకే ధైర్యం ఎవరికి లేదు. అందులో నుంచి ఆ మృతదేహాన్ని తీసుకొచ్చేటువంటి ధైర్యం కూడా ఒక తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఏం చేయలేరు, ఆ దేహాన్ని లేపలేరు. కాబట్టి ఇంకా పునరుత్థానం మాట మర్చిపోవాల్సిందే. కానీ శత్రువుల గుండెల్లో ఏం పట్టట్లేదు నిద్ర. ఎందుకంటే ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు ఏదో రకంగా లేచిపోతాడేమో అని అనుకున్నారో ఆ 3వ రోజు కూడా సైనికులు అక్కడే ఉన్నారు. ఎక్కడ? సమాధిలో ఉన్నారు, కాస్తానే ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు జోక్యం పుచ్చుకున్నారు? పరలోకం జోక్యం పుచ్చుకుని ఎవరిని పంపించారు? దేవతలు వచ్చి చేసిన పని ఏంటండి? రామపుత్రలు చీల్చారు, రాయిని తొలగించారు, కావలు వారు నిర్వీర్యం చేశారు. వాళ్ళు అసలు వాళ్ళ దేవదూతలు వచ్చినటువంటి సందర్భంలో వారికి తెలియని పరిస్థితి. కూర్చున్నారంట రాయి మీద. మరి ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళు ఎటువంటి వాడు చెప్పండి. రోమా సైనికులు ఎటువంటి వాడు చెప్పారు మీకు మొన్న. భాషాను దేశపు వృషభములు, బలమైన ఎడ్లు. వృషభములు అంటే అంత బలమైనటువంటి సైనికులే ఏమీ ఎందుకు చేయలేకపోయారో మీరు విన్నారు. ఆ రోజుని కొరడాలతో కొట్టింది వాళ్ళే, సిలువ వేసింది వాళ్ళే, వస్త్రాలు పంచుకున్నది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళే ఏం చేయాలి తెలుసా? మళ్ళీ సమాధిని మేం కాదు, ఎవరో వచ్చి దేవదూతలు వచ్చి కార్యక్రమం చేసిన ఆ నోటితో వాళ్ళు ఏం చేయాలో. ఏ శత్రువులు అయితే మనకి వ్యతిరేకంగా ఉన్నారో అదే శత్రువులు మారాలని మనం ప్రార్థన చేస్తామో చేయమా? శత్రువుల కోసం ప్రార్థన చేసే మనసు ఎవరికి ఉంటుందండి? శత్రువుల కోసం ప్రార్థన చేసే మనసు ఎవరికి ఉంటుందండి? క్రైస్తవులకండి. మనందరం క్రైస్తవులం అయితే శత్రువుల కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుడు వాళ్ళకి చేసి న్యాయం చేస్తాడు. ఒకవేళ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇస్తాడు. వాళ్ళు మారు మనసు పొందితే మంచిది. అయితే ఈ ప్రసంగం అంతటికి మరి ఏదో ఒక పాయింట్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పానంటే పునరుత్థానం ఎలా జరిగిందో చెప్పారు. ఇది కానీ జరగకపోతే దేవుని ఆలోచన అంతా ఏమైపోతుందో తారున్నారో అసలు దేవుని సంకల్పానికి కేంద్ర బిందువు ఇది. అయితే ఇప్పుడు ఈ పునరుత్థానం వల్ల మనకు వచ్చిన మేలేంటి అది చెప్తే నా ప్రసంగం అయింది. దాన్ని ముగించేనా? ఇద్దరు ముగ్గురు అన్నారైతే పునరుత్థానము జీవమును వెలుగులోనికి తెచ్చింది. పునరుత్థానము జీవమును వెలుగులోనికి తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు వారు లేపబడే వరకు కూడా మరణ ప్రభుత్వం కొనసాగింది. ఏ ప్రభుత్వం అండి? అంటే మరణ ప్రభుత్వం అండి. ఇది ఆత్మ సంబంధమైన దానికి సంబంధించి ఆధ్యాత్మిక క్రమమే. పాపంలో వచ్చి జీవితం అలా చచ్చిపోతారు. ఎవరు వచ్చే వరకు యేసు ప్రభువు అలాగే చచ్చిపోయారు. అపరాధుల చేత పాపముల చేత ఏమైపోతున్నారండి? చచ్చిపోతున్నారండి. అలాగూ చనిపోయినటువంటి వాడిని ఈ పునరుత్థానము ఏం చేసిందంటే బ్రతికించింది. దీన్ని ఏమనొచ్చు అంటే సిలువకు కార్యక్రమంలో ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి వారిని బ్రతికించేటువంటి ఒక దాన్ని ఏమనొచ్చు అంటే ఒక జీవం అనేటువంటిది అందులో నుంచి ఉత్పత్తి అయింది. ఇక్కడ సిలువలో ప్రాణం పెడతా ఉన్నాడో, రక్తం కారుతా ఉంది, చచ్చిపోయినాడు ఏమవుతూ ఉంటున్నారో బ్రతికించబడుతున్నారు. ఆయన ప్రాణం వీళ్ళకి జీవం. ఆయన ప్రాణం పెడుతున్నాడో, చచ్చిపోయినాడు ఏమవుతూ ఉన్నారో మీకు ఒక కీర్తన వచ్చింది. Sama
సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా, ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా, కలమయుడకు సాతానుని గర్వము, కలమయుడకు సాతానుని గర్వము ఖండనమాయే కదా, శిలువధర పాపహర శాంతికర ఏ ప్రభు యేసు, కల్వరిలోని శాంతి సుధా ఆయన రక్తము కారుతూ ఉంటుంటే చచ్చిపోయిన బ్రతికించడానికి ఏరులై పారిందట. ఆ రోజు అందరు సంకరం కొట్టుకున్నారు, యేసు ప్రభు చనిపోతున్నాడు అనుకున్నారు. కానీ అదే రక్తము చచ్చులో ఏం చేసింది? నాయన బ్రతికించింది. ఆత్మ సంబంధంగా అపరాధముల చేత పాపముల చేత మనందరం ఒకప్పుడు ఏమైన వాడము, ఆ చనిపోయినటువంటి మనల్ని క్రీస్తు రక్తం ఏం చేసిందండి? బ్రతికించింది. ఆ సిలువలో కాచిన రక్తం బట్టి ఒక జీవము ఉత్పత్తి అవుతుంది. క్రీస్తు సామాన్యమైన వాడు కాదు. నువ్వు అనుకు నేను అనుకుంటున్నాము ఒక తక్కువ అని. ఆయన స్థాయి అంతకు మించి ప్రభు ఏంటన్నమాట? కల్వరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా, కలుషయడారిలో కలువలు పోయుట సిలువని జయము గదా. కలుష ఎడారిలో నీరు లేని చోట ఏం పూసినాయి? పుష్పాలు పూసినాయి. ఎవరు పెట్టిన భిక్ష తెలుసా? క్రీస్తు పునరుత్థానం జీవం తీసుకొచ్చింది. చనిపోయినటువంటి వాళ్ళని ఏం చేసింది? బ్రతికించింది. జీవం వచ్చిందని చచ్చిపోవడం ఏమైనట్లు? ఒకప్పుడు మన అందరూ చచ్చిపోవడం వల్ల ఒప్పుకుంటారు ఆ మాటకి. పాపం చేసిన వాళ్ళు, అపరాధం చేసిన వాళ్ళు, ఆత్మ సంబంధంగా ఏమైన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అండి. ఏమైనా దేవుడు అన్నారా? ఈ చనిపోయినటువంటి వారిని పునరుత్థానం ఏం తీసుకొచ్చిందని? జీవం తీసుకొచ్చింది. అంటే విశ్వసించినటువంటి వారి కంట జీవం నుంచి ఆత్మ యొక్క నియమము దేవుడు మనకి ఇచ్చాడని పరిశుద్ధాత్ముడు వర్ణించాడు. విశ్వసించిన వారికి జీవం నుంచి ఆత్మ యొక్క నియమము. చూడండి ఎక్కడ ఉందో. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం చూస్తున్నాను. ఒక 2 మాటలు. 8వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష ఉంది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమములను నన్ను ఏం చేసింది? విడిపించింది అన్నాడు. జీవము నుంచి ఆత్మ యొక్క నియమము అంటే ఇప్పుడు ఈ యొక్క నియమం అనేటువంటి చూసారా, జీవం ఇస్తుందటండి. చనిపోయినటువంటి వారికి జీవం ఇచ్చింది. యేసు ప్రభు వారు సిలువకు వెళ్ళక ముందు మాట చెప్పాడు. ఆయన అంటే అనేకమైన చెప్పారు. ఈ సందర్భానికి ఉద్దేశించి మాట చెప్పారు. పునరుత్థానమును జీవమును నేనే అన్నారు లేదు. పునరుత్థానమును జీవము నేను. నా యందు విశ్వాసం ఉంచి వాడు చెప్పలేదు. చనిపోయినట్టు తిరిగి అంటే ఇప్పుడు పునరుత్థానమును జీవమును నేనే అన్న ఆయన చనిపోయి తిరిగి లేవలేదు అనుకున్న ఆయన మాట ఏమైపోతుంది? ఒక్కొక్కసారి మనం మాట అనేస్తాం, ఆ మాట ఏం చేసుకోలేము. మాట అనే ముందు ఆలోచించి ఏం చేయాలా? ఏమండి ఒక్కొక్కసారి నన్ను కూడా చెప్తూ ఉంటారు ఇంట్లో. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రసంగంలో ఏదైనా ఒక మాట వచనమో లేకపోతే ఒక పదమో ఒక అక్షరమో పొల్లినప్పుడు ఫలానా ప్రసంగంలో మీరు ఈ మాట పొల్లిందని చెప్పారు భాషలో. లేదంటే ఒకసారి మళ్ళా రికార్డింగ్ విన్నాను. నేను చాలా జాగ్రత్త పడతాను ప్రసంగాన్ని. ఎందుకంటే ఇది దేవుని మాటలు. చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఏమండి. పునరుత్థానం
ఆహారము జీవము నేనే అని ప్రభు చెప్పినటువంటి మాట చూసారు. ఆమె 11:25 వచ్చింది. రెండు చదవద్దులేండి. అయితే ఇప్పుడు రోమపత్రిక 8లో ఉన్నారు కాబట్టి ఒక మాట చదువుతున్నాను ఇక్కడ. వినండి. క్రీస్తు యేసునందు జీవము నుంచి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను ఏం చేసింది? అందరికి చూడండి. పాప మరణముల నియమము అనండి ఒకసారి. పాప మరణముల నియమం అనేటువంటిది దేవుడు ఎక్కడ పెట్టాడు? ఏదేను తోటలో పెట్టారని చెప్పారు. ఏదేను తోటలో దేవుడు పెట్టినటువంటి పాప మరణముల నియమం అనే చట్టం, పాపం చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఏమైపోతాడో చట్టం. అది అక్కడ పెట్టినటువంటి నియమం మాట్లాడి. ఆ నియమం దేవుడే ప్రవేశపెట్టాడు. ఆదికాండం 2:17 అంటే మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాలు తినకూడదు, ఒకరు తింటే ఏమైపోతారో చనిపోతారు. ఇప్పుడు దీన్ని ఎదుర్కొంటానికి, ఈ పాప మరణముల నియమం చట్టాన్ని ఎదుర్కొంటానికి దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలీకి ఏమి ఇచ్చాడండి? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేటువంటి చట్టాన్ని వాళ్ళు పాటించారనుకోండి, వాళ్ళు ఏ పాపము చేయరు. వాళ్ళు ఏ పాపము చేయనటువంటి పాప మరణముల నియమం అనేటువంటిది ఏదేనులో పెట్టబడింది. ఇప్పుడు ఆ ఏదేనులో నుంచి జీవిస్తున్న ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులకు మరొక చట్టాన్ని ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రం. ఇది ఎటువంటిది అన్నాడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 9:30 అట్లయితే మనం ఏమందము? నీతిని వెంటాడని అన్యజనుల నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును ఏం చేయలేదు? అందుకొనలేదు. ఎందుకు అందుకొనలేదు? వారి విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైతే దాన్ని ఏం చేసిరి? ఇశ్రాయేలీయులకి నీతికి కారణమైనటువంటి ఒక చట్టాన్ని ఇచ్చాడు. సరే, అది వదిలేయండి అయ్యా. ఏది? పాప మరణ నియమం అనేటువంటి చట్టాన్ని వదిలేయండి. ఇప్పుడు మీకు ఏది ఇచ్చాను? మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను. నీతికి కారణమైనటువంటి చట్టం. దీన్ని మీరు అనుసరిస్తే, నీతిమంతులుగా బ్రతికితే మీరు ఏ పాపం లేని వారుగా ఉంటారో దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతారు. ఈయన ప్రతి విశ్రాంతి గుడికి వెళ్తారో బొర్రిస్తారు, కానీ చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు, కానీ విశ్వాసంతో కార్యాలు చేయరు. విశ్వాసంతో చేశారా? అలా చేయనప్పుడు వీళ్ళు బ్రతికినట్ట, దేవుని దృష్టిలో చనిపోనట్లే. ఇప్పుడు చనిపోవడానికి కారణం ధర్మశాస్త్రమా వీళ్ళ? అమ్మా, ఆదివారం ఆరాధన చేయలేకపోయావు. ఆదివారం తప్ప నీ తప్ప? ఇవాళ మీకు ఏదో బలమైన పని ఉంది, ఆదివారమే. ఇప్పుడు ఆ పని మీకు ముఖ్యం అనుకోండి. ఇవాళ ఆదివారం ఆదివారం వచ్చేసింది కానీ ఎలాగని ఆదివారం తిడతావా? ఆదివారం కోపడతామా? ఇప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక చట్టాన్ని ఇస్తే ఆ చట్టాన్ని వాళ్ళు పాటించలేకపోయారు కాబట్టి మాకు ధర్మశాస్త్రం సహాయం చేయలేదు అని అంటున్నారు. నువ్వు దానికి దగ్గరగా ఉంటే నీకు చట్టం ఏం చేస్తే సహాయం చేస్తుంది. నువ్వు వ్యతిరేకంగా ఉంటే సహాయం. ఇప్పుడు దేవుడు నీకు సహాయం చేయాలంటే వాక్యానికి ఎలా ఉండాలి? వాక్యానికి దగ్గర ఉండాలి, ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు ఇవన్నీ చేసి, దేవా నాకు ఈ మేలు చేయి, దేవా నాకు ఒక గర్భఫలమి, దేవా నాకు ఉద్యోగమి, దేవా నాకు ఒక ఇల్లు, దేవా నాకు ఒక మేలు చేయి, ఒక వాహనాన్ని. ఎప్పుడంటే నీవు ఈ ఆజ్ఞలన్నీ పాటించిన రోజున అడిగినప్పుడు దేవుడు దాన్ని చేయటానికి ఎలా ఉంటాడు? కానీ అవి ఏమీ చేయకోకుండా దేవుడు నీకు కార్యాలు చేయాలంటే ఇచ్చిన చట్టమే నీకేమవుతుందో తెలుసా? వ్యతిరేకంగా నిలబడదు. అర్థమైంది నా పాయింట్? అర్థమైంది మీకు? ఎవరు నాయనా, ఇదిగో ఎదురుకుండా ఈ బోర్డు ఉంది, ఈ బోర్డులో మీరు ఎప్పుడన్నా అకౌంట్ ఓపెన్ చేయాలనుకోండి, ఎలాగైనా అక్కడ పెడతారు ఇవి తేవాలని. అవి తెస్తేనే అకౌంట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఆరాధన ఇదిగో 5 కార్యక్రమాలు రాశారు ఇక్కడ. ఈ 5 కార్యక్రమాలు చేస్తేనే ఏం చేసినట్లు మనం? ఈ బోర్డు అనవసరంగా పెట్టారు. నేను వాక్యం తప్పుడు వచ్చాను, ఆ మిగిలిన 3 ఎవరు రాశారు? ఆ రాసిన అమ్మాయిని ముందు కొట్టండి అని అంటారా? ఇప్పుడు రాసిన ఆమె తప్ప, పాటించిన మన తప్ప. ఇప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే ఎదురుగా నిలబడి మాకేం సాయం చేయలేదు. ధర్మశాస్త్రం అనవసరంగా ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు, ఇది మాకు బరువు అయిపోయింది, దీన్ని నెరవేర్చలేకపోతున్నాం.
నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే అది నీకు సులువు అవుతుంది. చేయడానికి చేశారు కానీ మనసుతో ఆరాధనకు వచ్చినప్పుడు ఎలా రావాలా? సిద్ధపడి రావాలా? అలా సిద్ధపడి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో వారు ఆ కార్యం చేయలేదు కాబట్టి ధర్మశాస్త్రం వాళ్ళకి సహాయము చేయలేదు. ఇప్పుడు వచ్చేసాను ముగింపుకి. ఇప్పుడు మీరు నేను కూడా ఎక్కడ ఉన్నాం? ధర్మశాస్త్రం కింద ఉన్నామా? క్రీస్తు కింద ఉన్నామా? రామపతి 8 వచ్చింది ఏంటంటే ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమమును నన్ను ఏం చేసింది అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానం మనకేం తెచ్చింది? జీవం. ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టేసింది, పాప మరణ నియమాలు కొట్టేసింది, ఇప్పుడు జీవ నియమం వచ్చేసింది. ఇప్పుడు చచ్చిపోయిన మనల్ని యేసు ప్రభు పునరుత్థానము జీవం తీసుకొచ్చి మన బ్రతికించింది. అన్నమాట అర్థమైంది. ఇప్పుడు అంటే ఇప్పుడు నీకు జీవం కలగాలంటే ఎవరి మీద మనసు ఉంచాలి? క్రీస్తు. దీన్ని ఏమంటారంటే బైబిల్ ప్రకారంగా ఒక వ్యక్తి జీవం రావాలంటే, చచ్చిపోయినటువంటి వ్యక్తికి జీవం రావాలంటే సువార్త వినాలి. ఏమనాలి? సువార్త వినాలి. ఆ విన్నప్పుడు ఆ సువార్తకు లోబడతాడో ఆయనకి జీవం వస్తుంది. పాప క్షమాపణ కొరకు క్రీస్తులోకి బాప్తిసం పొందుతుంది. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఏంటి పాఠం ఏంటంటే దేవుని కేంద్రం ఏదండి? అసలు ఆ పునరుత్థానమే జరగకోకుండా ఉండాలని ఎవరు ప్లాన్ చేశారు? అపవాది ప్లాన్ చేశారు. అపవాది ఎవరినెవరు వాడుకున్నాడు? నాయకులు వాడుకున్నాడు, రామప్రభుత్వం వాడుకున్నాడు, పరిసేలు ఉన్నారు, సొక్కుకేలు ఉన్నారు, ఎందరూ పనిచేసిన ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఎవరైతే యేసు ప్రభువును కొరడాలతో కొట్టారు, ఎవరైతే సిలువ వేశారో, ఎవరైతే వస్త్రాలు పంచుకున్నారో వాళ్ళే ఏమైనా కళతో ఎవరు జోక్యం పుచ్చుకున్నారు? మనలోకి జోక్యం పుచ్చుకుని ఎవరు పంపించింది? యాభై పని ఏంటి? ముద్ర చేయించడం, రాయిని దొరికించడము, సైనికులు నిర్విరామం చేయడము, స్త్రీలకు లేచాడని అంతవరకే. కానీ క్రీస్తుని ఏం చేయలేరాడు? క్రీస్తుని లే. మరి ఇప్పుడు క్రీస్తుని లేపింది ఎవరు? ఇప్పుడు ఆయన పునరుత్థానం అయ్యాడా చెప్పండి? యేసు ప్రభు పునరుత్థానం అయ్యాడా లేదా? ఆయన పునరుత్థానం అయిన తర్వాత మనకు వచ్చిన మేలు ఏంటంటే చచ్చిపోయిన మనకి జీవం. సిలువలో కాచిన రక్తానికి ఆ జీవం ఉత్పత్తి అయిందని చెప్పుకున్నాం. ఎడారిలో కూడా ఏం పూసినాయి? ఒకవేళ మూడుగా ఉన్న బ్రతుకులు కూడా, నా జీవితం ఎందుకు పనికిరాడు అనుకున్న వ్యక్తి కూడా యేసు పునరుత్థానం నమ్మితే నీ జీవం లేదు, నీ జీవితం బాగుపడదు. అటువంటి స్థితి లేకపోతే క్రీస్తు ప్రభువు రండి, నమ్మండి. ఈ జీవము పొందాలంటే చనిపోయినటువంటి వ్యక్తి, ఆత్మ సంబంధం చనిపోయిన వ్యక్తి సువార్త వినాలి. శాసిస్తుంది. యాస్వార్త 5:25 మృతులు దేవుని కుమారుని శబ్దం మీద గడియ వచ్చుచున్నదంటాడు. ఆ శబ్దమే సువార్త. అదే క్రీస్తు ప్రభువు పునరుత్థానం. ఇలా పునరుత్థానాన్ని నమ్మి దేవుని ఆరాధిస్తున్నటువంటి మనందరం కూడా ఇంకా మనలో జీవం ప్రవహించాలని మాటలు చేస్తున్నారు. ఇంతకు వస్తుంది అందరూ పొందాలంటే ప్రార్థిస్తున్నాం. తండ్రి, క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానము మీ నిత్య సంకల్పానికి కేంద్ర బిందువుగా చేసుకుని ఆయన పునరుత్థాన విషయంలో మనుషులు ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా లేవకూడదని, ఆయన శరీరము 3వ దినాన్ని తిరిగి లేస్తాడని మాటను ప్రజలు నమ్మకూడదు, అది ప్రజల్లోనే తీసేయాలి, ఆ పేరే ఎత్తకూడదు అనుకుని ఎన్ని ప్రయత్నాలు చేసిన అపవాది మనలోకి జోక్యం పుచ్చుకుంటే ఎవరు ఆపరు. ఆయన పునరుత్థానం వల్ల జీవం వచ్చింది, చచ్చిపోయిన మమ్మల్ని బ్రతికించిందని, అది నేను ఆయన తిరిగి లేచాడని మేము నమ్మి అనేక క్రీస్తులోకి వచ్చి ఉన్నాం. ఇంకా అనేక మంది రావాల్సిన వారు వచ్చిన వారు ఆ జీవాన్ని కాపాడుకుంటూ నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యం దయచేయండి. మిగతా సంవేదకంగా మార్చుకుని మా ప్రభువు యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థన చేస్తున్నాం.